గోకుల్తండ 1 అది పెద్ద తండ అంటారు, గోకుల్తండ 2 చిన్న తండ అంటారు. అయితే మరి రెండు తండలకు ఒకటే జీపీ అన్నప్పుడు ఒక తల్లి కడుపున ఇద్దరు ఉంటారు కదా, ఒకటి చిన్నోడు పెద్దోడు, పెద్దోని కదా, చిన్నోని పిలిచి వాడిని సంధానించి ఏదో ఒకటి రూట్ చూపెట్టాలి కదా. అది నా దగ్గర రూపాయి ఉన్నదని నువ్వే ఎగిరిపోయినట్టే కదా. మమ్మల్ని కాదని చెప్పి నీ తండలో నువ్వే సర్పంచ్ చేసుకున్నావు, నువ్వే నంబర్ చేసుకున్నావు, 14,13,00,000 నువ్వే మాట్లాడుకున్నావు. సర్పంచ్ని కూడా సందు నీయకుండా నువ్వు ఉంటావు, వేరే ఉంటావు అన్నట్టుగా మీరే మాట్లాడుకున్నారు. అదే విషయం ఒక విషయం మాకు పిలిచి, అరే మీ చిన్న తండ ఉన్నది, మీరు ఎవరైనా ఉండరా, మరి మీకు చిన్న పదవి ఇస్తాము, వార్డు నెంబర్ ఇస్తాము, మీకు ఉప సర్పంచ్ ఇస్తాము, ఏదైనా ఒకటి మాకు పిలిచి మాట్లాడేది కదా. సరే మీరే ఉండరు, సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రతి ఒక్కటి మీరే ఉంటుంది, మాకు అవసరం లేదు, మాకు ఒకటి న్యాయం జరిగితే చాలు అన్నట్టు. మాకు ఏది మీరు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇప్పుడు ఇస్తున్నామంటే మాకు చిన్న చూపు చూస్తున్నారు, ప్రతి ఒక్క దానికి చిన్న చూపే. ఎలక్షన్ ఏది వచ్చినా కానీ చిన్న చూపే, గవర్నమెంట్ ఏ పాయింట్స్ వచ్చినా చిన్న చూపే. ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కూడా మాకు ఇట్లా చేసిండు, మాకు జీపీ కావాలని కూడా క్యాన్సిల్ చేసిండు. ఇప్పుడు కూడా మాకు జీపీ కావాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళకి మాకు ఏమి వ్యతిరేకంగా లేదు, వాళ్ళకి మాకు కొట్లాట లేదు. మాకు ఆ తండాలకు అడుగు పెట్టము, కొట్లాడము, చెయ్యము, ఎమ్మెల్యే ఎంపీ ఏ ఓట్లైనా సరే దానికి మేము గవర్నమెంట్కి సిద్ధంగా ఉంటాము. కానీ మా తండా మట్టుకు మాత్రం మేము వ్యతిరేకంగా. ఇప్పుడు ఓట్లు వేయలేము సార్, ఎవరికి వేయలేము, ఎవరికి మా విన్నపం ఏంటంటే, మాది గోకుల్తండ గ్రామ పంచాయతీ, గోకుల్తండ 1, 2 ఉంది. మా 2 వచ్చేసి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు గ్రామ పంచాయతీ కావాలి. ఆల్రెడీ మాకు గ్రామ పంచాయతీ గోకుల్తండ 1కి 2 తండ కలిపి గ్రామ పంచాయతీ ఇచ్చిర్రు. ఏ విషయాన్ని కానీ ఎలక్షన్ విషయాన్ని కానీ మా తండకు పట్టించుకుంటలేరు, మా తండకు కేర్ చేస్తలేరు. ఎందుకంటే దానికి కారణం వాళ్ళ దగ్గర ఓట్లు ఎక్కువ ఉన్నాయని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మమ్మల్ని మొత్తం బైకాట్ చేసేస్తున్నారు. దాని గురించి మేము గవర్నమెంట్కి విన్నవించేది ఏంటంటే, దయచేసి ఇలా మన ఎమ్మెల్యే సార్ కావచ్చు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావచ్చు, వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకొని మా గోకుల్ తండ 2 చిన్న తండకు గ్రామ పంచాయతీ చేస్తే మా గ్రామం మేము డెవలప్ చేసుకుంటాము. మా గ్రామంలో సీసీ రోడ్లు లేవు, మోరీలు లేవు, లైట్లు లేవు, వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. బాగా ఇబ్బంది పడుతున్నాం మేము. ఆ తండం నుంచి మాకు ఇబ్బంది ఉన్నది, ప్లస్ మాకు కూడా కేర్ చేస్తలేరు వాళ్ళు. ఎలక్షన్ మేము ఓన్లీ గవర్నమెంట్కి మేము విన్నవించేది ఏంటంటే, మేము ఎలక్షన్ మేము పాల్గొనడం చెప్పడం లేదు, మేము పాల్గొంటాం కానీ సర్పంచ్ ఎలక్షన్ వరకు మేము పాల్గొనాం. ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రతి ఎలక్షన్లో మేము పాల్గొంటాం. గవర్నమెంట్కి చెప్పేది మేము అదే, పాల్గొంటాం. కానీ సర్పంచ్ విషయం వచ్చే వరకు మేము పాల్గొనాం. మేము పూర్తిగా కట్ చేస్తున్నాం. ఎందుకంటే మా ప్రధాన డిమాండ్ మాకు జీపీ కావాలి. వాళ్ళు మాకు కేర్ చేస్తలేరు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్ కూడా వాళ్ళు యునానిమస్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. వాళ్ళు ఎట్లయినా మా దగ్గర ఓట్లు ఎక్కువ ఉన్నాయనే ప్రధాన డిమాండ్ తోటి మాకు వాళ్ళు ఇక పొమ్మనకుండా పొగబెట్టేసినట్టు మాకు నెట్టేస్తున్నారు. దాంతో మా గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఏది జరుగుతలేదు. మేము అక్కడ పోయినా మీతోటి ఏమవుతుంది అదవుతుంది అనుకుంటా ఇక వర్గ భేదాలతో మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. అది కరెక్ట్ కాదని మేమే సర్పంచ్ ఎలక్షన్ మేము బాయ్కాట్ చేస్తున్నాం. సర్పంచ్ ఎలక్షన్ మేము పాల్గొన్నాం. అందరికి మన ఎమ్మెల్యే సార్ కూడా ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఎమ్మెల్యే సార్ కూడా తెలుసు, ఎంపీపీకి తెలుసు, జెడ్పీటీసీ సార్ కూడా తెలుసు. మా ప్రధాన డిమాండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది, మాకు జీపీ కావాలి. ఓట్లు వచ్చేసి 250 నుంచి 300 ఓట్లు ఉంటాయి. మా 100 కుటుంబాలు ఉంటాయి. మాకు 250 నుంచి 300 వరకు ఓట్లు ఉన్నాయి. ఇంకా ఓటు నమోదు కావాల్సినవి కూడా ఉన్నాయి. ఓట్లు కూడా పెరుగుతాయి. 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. ఇలా ఎమ్మెల్యే సార్ కూడా కలెక్ట్ చేసుకొని మాకు జీపీ మాత్రం కావాలి. అప్పటిదాకా మా డిమాండ్ కూడా అదే. మేము కూడా ఎలక్షన్ లో మేము సర్పంచ్ ఎలక్షన్ కి మేము ఆ తండలో జీపీ ఉన్నది, ఆ తండల డెవలప్మెంట్ మీరు చూడండి ఎట్లా జరుగుతుంది. దాని గురించి మేము ప్రధాన కారణంగా మేము సర్పంచ్ ఎలక్షన్ ని బాయ్కాట్ చేస్తున్నాం, మేము పాల్గొన్నాం. మిగతా అన్ని ఎలక్షన్ కావచ్చు, గవర్నమెంట్ కి మా ఇల్లు ట్యాక్స్ కావచ్చు, మా నల్ల ట్యాక్స్ కావచ్చు, అన్ని పే చేస్తాం, అన్ని విధాలుగా ఉంటాం. ఒక్క మా కారణం ఒకటి, సర్పంచ్ ఎలక్షన్ కి మేము బాయ్కాట్ చేస్తున్నాం. మాకు జీపీ కావాలి. ప్రధాన డిమాండ్ అదే మాది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.